ఎన్టీఆర్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలకి అన్ని సన్నద్ధమైంది. 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా పిల్లలు ఎవరైతే స్టార్స్ రైజింగ్ స్టార్స్ వీళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ ప్రాపర్గా గ్రూమ్ చేసి వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ చేసి ఎవరైతే కొంచెం వీక్గా ఉంటారో వాళ్ళందరికీ ఎగ్జామ్స్ చక్కగా వాళ్ళు అటెండ్ అయ్యి పాస్ అయ్యేలాగా ప్రతిరోజు ఒక సబ్జెక్టు స్లిప్ టెస్ట్ పెట్టి వాళ్ళకి ట్యూన్ చేయడం జరిగింది, బాగా గ్రూమ్ చేయడం జరిగింది. మొన్న జరిగిన ప్రిలిమినరీ ఎగ్జామ్లో కూడా వాళ్ళు చక్కగా ఆల్రెడీ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవ ఎడ్యుకేషన్ మంత్రి వర్యులు, అలాగే మన ఎడ్యుకేషన్ కమిషనర్ గారు వీళ్ళందరూ చొరవతో మన రాష్ట్ర వ్యాప్తంగానే మొట్టమొదటిసారి ఇలాగ 100 డేస్ యాక్షన్ ప్లాన్ పెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేశాము. పిల్లల్లో కూడా చాలా మంచి ఉత్సాహం వచ్చింది, చక్కగా ఇంప్రూవ్మెంట్ అయింది. మెయిన్లీ మ్యాథ్స్లో, సైన్స్లో, సోషల్ సైన్స్లో, న్యాచురల్ సైన్స్, అట్లాగే మన ఈ తెలుగులో, హిందీలో ఎవరైతే వీక్గా ఉంటున్నారో ఆ వీక్ ఉన్న పిల్లల్ని టార్గెట్ చేసి వాళ్ళకి మరీ ఇంప్రూవ్మెంట్ చేసి ఆ ఇంప్రూవ్మెంట్ అయిందా లేదా అనేది టెస్ట్ ద్వారా చేయడం జరిగింది. ఆ టెస్ట్ని కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో దెర్ ఇస్ ఏ కన్సిడరబుల్ ఇంప్రూవ్మెంట్. సో ఇదే ప్రిపరేటరీ స్టేజ్ ఇప్పుడు ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మార్చ్ 16వ తారీఖు నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు 10th ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఈ 10th ఎగ్జామ్స్కి నా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 27,360 మంది పిల్లలు అటెండ్ అవ్వబోతున్నారు. వీళ్ళకి గాను 149 సెంటర్స్ని మనము ఐడెంటిఫై చేసి అక్కడ కావాల్సిన అన్ని సదుపాయాలు, అలాగే సూపర్వైజర్సు, అలాగే చీఫ్ సూపరింటెండెంట్స్, అట్లాగే ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్సు, అలాగే మొబైల్ స్క్వాడ్స్ని కూడా పెట్టడం జరిగింది. ఒక 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. దాదాపుగా 1600 మంది ఇన్విజిలేటర్స్ని కూడా పెట్టడం జరిగింది. అట్లాగే 300 మంది చీఫ్ సూపరింటెండెంట్స్ని కూడా మనం అలాట్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఇది సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఎక్కడ ఇబ్బంది జరగకుండా పిల్లలకి ఆరోగ్యంగా కానీ లేదా వాళ్ళకి మౌలిక సదుపాయాల గురించి కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి సెంటర్స్ దగ్గర ప్రాపర్గా మెడికల్ క్యాంపు, అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే పిల్లలు ఈ బస్సెస్లో ట్రాన్స్పోర్ట్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా హాల్ టికెట్ పట్టుకొని బస్సులకు ఎక్కితే చాలు, వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది. అవసరమైతే కొన్ని రిమోట్ ప్లేసెస్కి అదనంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా మన జిల్లాలో పెట్టడానికి అవకాశం ఉంది. అది కూడా మనము ఫాలో అప్ చేసుకోగలుగుతున్నాము. అలాగే ఎగ్జామ్ సెంటర్స్లో నో మొబైల్ జోన్స్ ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్ దగ్గర మొబైల్స్ ఏమీ అలౌ లేదు. ఎవరు మొబైల్ తీసుకోకుండా ఆ జాగ్రత్తగా ఎగ్జామ్కి రావాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి సెంటర్స్ దగ్గర సెక్షన్ 144 అమల్లో ఉంటుంది ప్రొహిబిషన్. కాబట్టి ఎవరు అక్కడ అన్ఆథరైజ్డ్ ఎంట్రీ ఉండదు, దాన్ని దయచేసి గమనించాలి. అలాగే 1000 మీటర్ల వరకు అంటే ఎగ్జామ్ సెంటర్ నుంచి 1 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ జిరాక్స్ షాప్స్ కానీ ఇవన్నీ కూడా ఏవి ఓపెన్ లేకుండా అవన్నీ క్లోజ్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే చిల్డ్రన్స్ స్పెషల్ నీడ్ ఉన్నారో వీళ్ళు ఒక 193 మంది ఉన్నారు జిల్లాలో, వీళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్లోనే పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళకి స్క్రైబ్స్ ఫెసిలిటీ అంటే రాయడానికి కావాల్సిన ఆ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 8:30 AM నుంచి అనుమతించబడుతుంది. ఆ 8:30 నుంచి వాళ్ళు వచ్చి ఎగ్జామ్ సెంటర్లో కూర్చోవచ్చు. సో అట్లాగే ఓఎంఆర్ షీట్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవి మార్క్ చేస్తున్నప్పుడు ఇన్విజిలేటర్స్ ఏదైతే ప్రాపర్గా గైడ్ చేస్తారో ఆ సలహా సూచనలను పాటించి జాగ్రత్తగా ఈ ఎగ్జామ్స్ని అటెండ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రిలేటెడ్ ఏ మాత్రం వాళ్ళకి డౌట్ ఉన్నా, ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా కూడా, ఏదైనా క్వైరీ ఉంటే కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాము డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో. ఈ నంబర్కి ఫోన్ చేసి వాళ్ళకి ఏం డౌట్ ఉన్నా కూడా తెలియజేసుకోవచ్చు. ఆ నంబరు 9154 970454 9154970454. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ నంబరు. ఎగ్జామ్ 10th ఎగ్జామ్ జరుగుతున్న ఏ పిల్లలైనా ఎగ్జామ్ గురించి, ఆ సెంటర్ గురించి, హాల్ టికెట్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా ఏదైతే ఓపెన్ కేటగిరీలో 10th ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వబోతున్నారో వీళ్ళకి కూడా ఒక 16 సెంటర్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే మన జిల్లాలో 1290 మంది ఈ ఓపెన్ ఎగ్జామ్ కూడా తీసుకోబోతున్నారు. ఇది 10th ఎగ్జామ్ గురించి ప్రిపేర్నెస్. దీనికి ఇటు పోలీస్ డిపార్ట్మెంటు, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ మ్యాజిస్ట్రేట్స్ అంటే తహసీల్దార్స్ అండ్ ఆర్డీఓస్ ఫీల్డ్లో ఉంటారు. అలాగే ఈ మొబైల్ స్క్వాడ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ మొబైల్ స్క్వాడ్లో కూడా పోలీస్, ఎడ్యుకేషన్, అలాగే రెవెన్యూ టీం ఉంటారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పిల్లలకి అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ, అలాగే ఎక్కడ కూడా డీవియేషన్స్ లేకుండా, ఎక్కడైనా మాల్ ప్రాక్టీస్ లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా, అకౌంటబిలిటీగా, రెస్పాన్సిబుల్గా 10th ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. దీనికి మీ సైడ్ నుంచి కూడా ఎక్కడైనా పబ్లిక్ నుంచి ఏదైనా డౌట్స్ ఉంటే, లేదా ఏదైనా వాళ్ళకి క్లారిఫికేషన్ కావాలి అంటే, ఇంకా ఎక్కడైనా అపోహలు ఏదైనా ఉంటే మీరు కూడా మా దృష్టికి తీసుకురావచ్చు మీడియా మిత్రుల ద్వారా. సో వాళ్ళకి ఆ డౌట్స్ని క్లియర్ చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం అయితే మనము ఈ రిజల్ట్స్ అచీవ్ చేస్తున్నామో అంతకన్నా మించి ఈసారి 90% కన్నా ఎక్కువ
మనము రిజల్ట్స్ సాధించే దిశలో ముందుకెళ్తున్నాము. పిల్లలు అయితే మంచి ఉత్సాహం వచ్చింది 100 డేస్ యాక్షన్ ప్లాన్ చేసిన తర్వాత. వాళ్ళందరూ 100%లో మనం తీసుకుంటామనే నా కాన్ఫిడెన్స్ ఈరోజు వెళ్ళి ఎగ్జామ్ రాయబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క 10th ఎగ్జామినేషన్ రాయకపోతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కాంప్లిమెంట్స్ తెలియజేస్తున్నాను. బెస్ట్ విషెస్ టు ఎవ్రీబడి. బాగా రాయండి. ఎగ్జామ్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చాలా పకడ్బందీగా ఎన్టీఆర్ జిల్లాలో చేయడం జరిగింది. మీకు ఏమాత్రము ఎక్కడ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఎగ్జామ్ సెంటర్స్ తయారుగా ఉంటాయి. మీరు ధైర్యంగా వెళ్ళి ఎగ్జామ్ రాసి చక్కగా ఆ ఎగ్జామ్ పాస్ అయ్యి ముందుకు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలని సందర్భంగా కోరుకుంటున్నాను.